guys, welcome back to our channel Harini Rihan 2023. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. సో ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అయిపోతుంది. బికాజ్ వీడియో షూట్ చేయడం అసలు వీలు అవ్వట్లేదు. ఎందుకంటే పాపకి ఎగ్జామ్స్ అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో పాపకి ప్రిపరేషన్స్, అలాగే స్కూల్లో వదిలేయటము, తీసుకురావటము, ఇలా టైం అయితే అసలు సెట్ అవ్వట్లేదు అనమాట. అలాగే చిన్నోడికి కూడా ఫీవర్ వచ్చింది ఈ మధ్య. ఫీవర్, జలుబు, దగ్గు ఇలా అయితే ఉండింది. అందుకని చెప్పేసి వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ అయితే లేకుండే. సో అట్లా మన వీడియోస్ అనేవి డిలే అవుతున్నాయి. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా మాక్సిమం డే బై డే అన్న వీడియో పెట్టాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు ఎలా అయితే మన వీడియోస్ ని చూసి మీరు ఆదరిస్తూ వస్తున్నారో ఇప్పుడు కూడా అలానే మన వీడియోస్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా చెప్పండి. సో మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ మన వీడియోస్ ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరిణి రిహాన్ 2023. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే గట్టిగా కొట్టండి. అప్పుడే మీకైతే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో మార్నింగ్ ఇల్లు అయితే ఇలా ఉందన్నమాట. ఎందుకంటే నైట్ పిల్లలంతా ఇలా ఆటలు ఆడి ఇలా అయితే చేసేసారనమాట. ఆల్రెడీ మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు. ఇంకో బెడ్రూమ్లో పరిస్థితి అయితే ఇది. ఆట బొమ్మలన్నీ పడేశారు. పిల్లలైతే ఇంకా లేవలేదన్నమాట. సో నేనైతే కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో కూడా పని చూసుకోవాలి కదా. చూస్తే చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయి, గిన్నెలు చాలా ఉన్నాయి ఇవాళ తోమాల్సినవి. సో అవైతే క్లీన్ చేసేద్దాం. అలాగే నేనైతే ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట, బ్రష్ చేశాను. అందుకని చెప్పేసి చాయ్ గరం చేసుకుంటున్నాను. సో చాయ్ తాగితే కొంచెం రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కదా, అప్పుడైతే తొందరగా వర్క్స్ అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే చాయ్ తాగుతామని చెప్పేసి చాయ్ అయితే గరం పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ మా వారైతే ఆఫీస్కి వెళ్ళారు. ఆయన కోసం అయితే టీ పెట్టాను కదా. సో అదే టీ నేనైతే ఇప్పుడు వెయిట్ చేసుకొని తాగిద్దాం అనుకుంటున్నా. సో టీ వెయిట్ చేసేసి కప్లో అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి టీలోకి ఏదన్నా ఒకటి లేని నాకైతే అస్సలు టీ తాగాలనిపించదు. అంటే నార్మల్గా కూడా తాగుతాను. ఎప్పుడు అదనంటే అప్పుడప్పుడు హెడేక్ అట్లా వచ్చినప్పుడు నార్మల్ టీ తాగుతాను. లేదంటే టీలో ఏదో ఒకటి నాకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో అది దానికని చెప్పేసి నేనైతే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను చూడండి. సో తర్వాత నేనైతే చాయ్ విత్ బిస్కెట్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేసాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఫ్యాన్ ఎందుకు పెట్టుకుంది అనుకుంటున్నారు కదా, బాసాలు తోమడానికండి. ఫుల్ ఉక్కపోతా అనమాట కిచెన్లో. అందుకని చెప్పేసి టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని మరి నేనైతే బాసాలు అవి క్లీన్ చేసేసాను. చిన్నోడైతే ఏడుస్తున్నాడు, వాడు ఇప్పుడే లేచాడు. మళ్ళీ వాడితో పడుకోవాలంట, నిద్రపోతా అని చెప్పేసి. సో ఇల్లు చూడండి ఇలా ఉంది. సో దాన్ని మాత్రం మనం క్లీన్ చేసేసి ఇలా నీట్గా చేసేసాం అన్నమాట. సో ఆ బెడ్రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. ఆ బెడ్రూమ్లో ఉన్న పిల్లల ఆట వస్తువులన్నీ వాళ్ళైతే బ్యాగ్లో పెట్టుకొని ఆడుతూ ఉన్నారనమాట. అందుకే షూట్ చేశాను. అండ్ ఇక్కడ హాల్ కూడా ఫుల్ క్లీన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్ కోసం అని చెప్పేసి రైస్ పెట్టేశాను ఆల్రెడీ. మా వారైతే రారు, అందుకని కొద్దిగానే పెట్టిన రైస్. ఇదైతే పప్పు కోసం అని చెప్పేసి పప్పు నానబెట్టాను అనమాట. సో పప్పు కాసేపు నానితే తొందరగా ఉడికిపోతుంది కదా. సో అదనమాట. ఆల్రెడీ యూటిలిటీస్ అన్నీ క్లీన్ అయిపోయినాయి. కిచెన్ పరిస్థితి అయితే ఇది. పప్పు నానిన తర్వాత ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అనమాట. సో ఇది మేమంటాం పల్చడి పప్పు అని, మరి మీరేమంటారో నాకైతే ఐడియా లేదు. సో కొద్దిగా పతలా ఉంటుంది అనమాట. సో అలా చేస్తే ఎందుకు అలా చేశానంటే మా వారైతే పిక్కలు తీసుకొచ్చారు, మామిడికాయ పిక్కల్. సో అది యాడ్ చేసుకొని తిందామని చెప్పేసి నేనైతే మిర్చి, కొద్దిగా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసి ఉడికిస్తూ ఉంటాను. ఓన్లీ పల్సటి పప్పుకు మాత్రమే ఇలా చేస్తాను. ఇలా చేయడం వల్ల ఎక్కువగా పొంగదు కూడా పప్పు అనేది. సో ఎందుకంటే వాటర్ తక్కువ వేద్దామంటే మాడిపోద్దేమో అన్న భయం అయితే నాకు ఉంది. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువగానే వేస్తాను. రైస్ అయితే కుక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వాటర్ ఆల్రెడీ గరం అయిపోతున్నాయి పిల్లల కోసం అని చెప్పేసి.
సో తర్వాత ఇక్కడ స్టవ్ అయితే వెలిగించేసి కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. పప్పు మంచిగా నానితే ఏంటంటే 3 విజిల్స్లో మెత్తగా ఉడికిపోద్ది పప్పు అయితే. సో అది నెక్స్ట్ ఇక్కడ నేనైతే బట్టలు వేస్తున్నాను వాషింగ్ మిషన్లో. చాలా డేస్ అయిపోయింది కదా, మీకైతే ఈ క్లిప్ ఎప్పుడు చూపించట్లేదు ఈ మధ్య, ఎందుకంటే ఎక్కువగా వాషింగ్ మిషన్లో బట్టలు మా వారే వేస్తారు. సో అదనమాట. సో బట్టలు అయితే వేసేసి ఇక నేను వాషింగ్ మిషన్లో ఉన్న కీస్ చూపిస్తున్నాను మీకు. సైకిల్ కీ దగ్గర మనం మన బట్టల్ని బట్టి మనం ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. అక్కడ 1 to 8 ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఆప్షన్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మన నార్మల్ బట్టలే కాబట్టి, అంటే డైలీ వేర్ అట్లానే కాబట్టి. సో సైకిల్లో ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. వాటర్ లెవెల్ వచ్చేసి మన బట్టలు ఎంత క్వాంటిటీలో ఉన్నాయి దాన్ని బట్టి మనం వాటర్ లెవెల్ అయితే పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు డీటెయిల్గా కావాలంటే ఖచ్చితంగా చేస్తాను, కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అలాగే వాటర్ కూడా ఆన్ చేసేసాను అనమాట. చూడండి ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో తర్వాత ఇలా ఫస్ట్ ఒక 5 to 6 రౌండ్స్ అట్లా తిరుగుతూ ఉంటుంది. అది తిరిగేంతలోపు ఇక్కడ మన వాషింగ్ మిషన్ అయితే ఎంత టైం వాటిని వాష్ చేయాలి అని చెప్పేసి ఒక టైంని అయితే ఎంచుకుంటుంది. 52 minutes ఉందన్నమాట. మ్యాక్సిమం మనం ఎన్ని బట్టలు వేసినా మ్యాక్సిమం 1 hour అయితే పడుతుందండి. అంటే 52 minutes కావచ్చు, 40 minutes కావచ్చు, ఇట్లా అయితే అవుతూ ఉంటుంది. సో అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ పాప కోసం అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. ఇంట్లోనే చేశానండి, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, తప్పకుండా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. సో అంతే ఇంకా. సో ఇదండి ఇవాళ మన వీడియో అయితే. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.